డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ శుభాభినందనలు. గణితం అనగానే సాధారణంగా ఒక భయం ఉంటుంది. ప్రత్యేకంగా నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి కొంచెం క్లిష్టమైన సబ్జెక్ట్ ఇది. అందుకోసం ఈ వీడియోలో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుండి కొన్ని ప్రశ్నలను ఎంపిక చేసి వాటి సమాధానాలను విశ్లేషణాత్మకంగా వివరించే ప్రయత్నం చేయడం జరిగింది. ఇంకా ప్రిపరేషన్ మొదలుపెట్టినటువంటి వారికి దీని ద్వారా కంటెంట్పై పూర్తి అవగాహన ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ప్రిపరేషన్ మొదలుపెట్టినటువంటి వాళ్ళు సబ్జెక్ట్ కంటెంట్పై మరింత పట్టు సాధించేటువంటి విధంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఈ సిరీస్లో ఈ ఛానల్ నుండి 20 వీడియోల వరకు అందించడం జరుగుతుంది. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరింత మంది స్నేహితులకు షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టెట్కమ్ టీఆర్టీ 2018కి సంబంధించినటువంటి సెట్ 2 ప్రశ్నాపత్రంలోని గణిత విభాగానికి సంబంధించిన కంటెంట్లో ఇచ్చినటువంటి ఆ ప్రశ్నలు సమాధానాలు ఒకసారి పరిశీలిద్దాం. ఈ రెండవ వీడియో. మొదటి వీడియోలో మనం సెట్ 1కి సంబంధించినటువంటి ప్రశ్నలు సమాధానాలు చూడటం జరిగింది. సెట్ 2కి సంబంధించి ఈ వీడియోలో మనం అవన్నిటిని వాటి సొల్యూషన్స్ ఎలా చేయాలో ఒకసారిగా పరిశీలిద్దాం. ఓకే, మొదటి ప్రశ్నలోకి వెళ్దాం. ఒక గ్రామ జనాభా 18,750. ఆ గ్రామ జనాభా పెరుగుదల రేటు సంవత్సరానికి 8%గా గుర్తించబడినది. అయినా 2 సంవత్సరముల తర్వాత గ్రామ జనాభా ఎంత? అంటే స్టార్టింగ్లో 18,750 ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% ఉంది. కాబట్టి ఆఫ్టర్ 2 ఇయర్స్ ఎంత జనాభా ఉంటుంది? దీన్ని మనం మన చక్రవడ్డీ లెక్క ప్రకారం క్యాలిక్యులేట్ కనుక చేసినట్లయితే ఇక్కడ మనం పి వచ్చేసేసి 18,750, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు 8% తెలుస్తోంది. నెంబర్ ఆఫ్ ఇయర్స్ n = 2 ఇయర్స్. మన ఫార్ములా వచ్చేసి A = P × 1 + R/100 whole to the power of n. దానిలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ P అంటే మనకు 18,750 × 1 + R అంటే మనకు 8గా ఇవ్వడం జరిగింది. కాబట్టి 8/100 whole to the power of 2 సంవత్సరాల తర్వాత అడిగాడు కాబట్టి దిస్ ఈక్వల్ టు 18,750 ఇంటూ ఇక్కడ 100 × 1 100, 100 + 8 108, 108/100 ఇంటూ 108/100. ఎందువల్ల? ఇక్కడ హోల్ స్క్వేర్ కాబట్టి వీటిని మనం సింప్లిఫై కనుక చేసినట్లయితే 21,870. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ నేను ఇవ్వటం లేదు, ఇవి మామూలుగా ప్రతి ప్రాబ్లంలోనూ వస్తూ ఉంటాయి. వీటిని కూడా చెప్తూ ఉంటే మనకు ప్రొసీజర్ అనేది లేట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ సమాధానం మనకు 21,870 అనేది 3వ సమాధానం. అంటే ఇక్కడ ఇచ్చినటువంటివి ఎలా పెరుగుదల రేటు పర్సెంట్ ఇచ్చంగానే వెంటనే మన యొక్క మైండ్ చక్రవడ్డీకి సంబంధించినటువంటి ప్రశ్నల వైపు వెళ్ళిపోవాలి. 2 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి మొత్తం డైరెక్ట్గా ఒకేసారి మనకు ఫార్ములా వస్తుంది. A = P × 1 + R/100 whole to the power of n సూత్రంలో మనం ప్రతిక్షేపించినట్లయితే మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 8గా తీసుకుంటాం. ఈ విధంగా మనం సింప్లిఫై చేస్తే 21,870 ఇది మన సమాధానం. ఓకే, అదేవిధంగా మనం రెండవ ప్రశ్నలోకి వెళ్దాం. రెండవ ప్రశ్న, 2 ధన సంఖ్యల భేదం 24, ఒకదానిని రెండవ దానితో భాగించగా వచ్చేటువంటి భాగఫలం 1.5 అన్నాడు. 2 ధన సంఖ్యలు అన్నాడే కానీ వాటిని ఇవ్వలేదు కాబట్టి మనకు మొదటి సంఖ్యని మనం ఎక్స్గా తీసుకుందాం. మొదటి సంఖ్య = x అనుకుందాం. ఆటోమేటిక్గా రెండవ సంఖ్య y అవుతుంది. ఇప్పుడు మనం XYల మధ్య ఉండేటువంటి రిలేషన్ని మనం తయారు చేయాలి. 2 ధన సంఖ్యల భేదము అన్నాడు కాబట్టి x - y భేదం ఎంత? 24. అలాగే మనకు ఒకదానిని రెండవ దానితో భాగించగా అంటే x/y
ఇజ్ ఈక్వల్ టు 1.5. 1.5 అంటే మనం దీన్ని 3/2గా రాసుకోవచ్చు. అంటే x/y ఈక్వల్ టు 3/2గా రాసుకోవచ్చు. మన ఇష్టం, ఇక్కడ ఏ విధంగానైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఈక్వేషన్ x - yని 24గా తీసుకుంటే x - y ఈక్వల్ టు 24 అనే ఈక్వేషన్లో మనం ఇక్కడ చూడండి x/y ఈక్వల్ టు 1.5 అన్నాడు. అంటే x ఈక్వల్ టు 1.5y. x బదులుగా మనం 1.5yగా రాసుకోవచ్చు. కాబట్టి x బదులు 1.5y మైనస్ yగానే ఉంది, ఇజ్ ఈక్వల్ టు 24. ఇక్కడ 1.5yలోంచి ఒక y తీసేస్తే 0.5y మిగిలింది. అది దేనికి సమానం? 24. ఇక్కడ మార్చుకుందాం మనం కావాలంటే. 3/2 ఇందాక వేసాను, అలా కాకుండా ఇక్కడ కనుక అయితే మనకు 0.5 అంటే 1/2 అవుతుంది. 1/2y ఈక్వల్ టు 24 అంటే సగం y 24. మరి y ఎంత అవుతుంది? 2 24 48 అవుతుంది. మరి y 40 అయినప్పుడు xగానే ఉంచుదాం, y బదులు 48 రాద్దాం, ఈజ్ ఈక్వల్ టు 24. అప్పుడు x ఎంత అవుతుంది? x ఈక్వల్ టు 24 అలాగే ఉంది మన దగ్గర. ఈ -48 ఈక్వల్ టు అవతలకి వెళ్తే +48 అయింది. అంటే x విలువ 72కు సమానం. అంటే x 72, y 48. కానీ మనకు అడిగినది ఏంటి? వాటిలో పెద్ద సంఖ్య ఏది అన్నాడు. మరి 48, 72లలో పెద్ద సంఖ్య ఏదవుతుంది? 72. కాబట్టి పెద్ద సంఖ్య మన ఆన్సరు. రెండవ సమాధానం 72 అనేది మన సమాధానంగా మనం గమనించాల్సి ఉంటుంది. అంటే మనం xy తెలియవు కాబట్టి xyగా తీసుకున్నాం. వాటి మధ్య ఉండేటువంటి రిలేషన్ని తయారు చేసాం. వాటి 2 ఈక్వేషన్స్గా ఇచ్చాడు. ఆ ఈక్వేషన్స్ని ఒకదానిలో ఒకటి సబ్స్టిట్యూట్ చేసినందువల్ల మనకు సమాధానం రాబట్టగలిగాం. అదేవిధంగా మూడవ ప్రశ్న, ఒక జీపు 4 గంటల్లో 80 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తోంది. అదే వేగంతో ఎన్ని గంటల్లో ఆ జీపు 210 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేస్తుంది అన్నాడు. దీన్ని మనం కాలము, దూరము లెక్కల ద్వారా కాకుండా జాగ్రత్తగా చూడండి, షార్ట్కట్లో ఎలా వెళ్ళొచ్చు అనేది. అంటే 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించటానికి మనకు 4 గంటలు పట్టింది. మరి స్పీడే మారలేదంటున్నాడు, అదే వేగంతో అన్నాడు. కాబట్టి 210 కిలోమీటర్లు వెళ్ళటానికి 210 కిలోమీటర్లు వెళ్ళటానికి ఎంత సమయం పడుతుంది? మరి 80 కిలోమీటర్లకి 4 గంటలు పట్టినప్పుడు 210 కిలోమీటర్ల కంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి మనం ఆ కాన్సెప్ట్ అప్పుడు రేషియో అండ్ ప్రపోర్షన్ కాన్సెప్ట్లో ఎక్కువ బై తక్కువ 210/80 ఇంటూ ఎన్ని గంటలు అక్కడ ఉన్నదో 4 గంటలు రాసుకుంటాం. 4 1లు 4 20లు, ఈ 0 క్యాన్సిల్ అయిపోతే మనకి 21/2. 21/2 అంటే 10.5 గంటలు. 10.5 గంటలు అంటే 10:30 గంట. కాబట్టి 10:30 గంట మనకి ఎక్కడుందో చూడండి. ఇదిగోండి ఒకటో ఆన్సర్ 10:30 గంటగా మా సమాధానం. అంటే 80 కిలోమీటర్లు ప్రయాణించడానికి 4 గంటలు అవుతుంది. 210 కిలోమీటర్లకు ఎంత అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కువ బై తక్కువ వేసి మనం క్యాలిక్యులేషన్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ 10.5 దీన్ని మరలా కూడా మిశ్రమ భిన్న రూపంలో రాశాడు. 10:30 కింద తీసుకోవాలి మనం. 10 గంటల 10 అరగంట. తదుపరి 4వ ప్రశ్నని ప్రయత్నిద్దాం మనం. ఇక్కడ కొంచెం ప్రాబ్లంలో డెప్త్ ఇచ్చాడు అనమాట. అన్ని ప్రశ్నలు ఒకే విధంగా ఉండవు. కొన్ని టైం కొంచెం టేకింగ్ తీసుకునేటట్టుగా ఆ కూర్పు చేయడం జరుగుతూ ఉంటుంది. మనం ఏమిటంటే అన్నింటినీ మీద దృష్టి సారిద్దాం. ఏ ఒక గడియారాన్ని 12% లాభానికి బీకి అమ్మాడు. అంటే ఏ ఎంతకి కొన్నాడు అనేది మనకు తెలియదు ఇక్కడ. కాబట్టి ఏ కొన్న వెలని తెలియదు కాబట్టి అన్నోన్ క్వాంటిటీ. ఏ కొన్న వెల మనకు తెలియదు కాబట్టి లెట్ ఇట్ బి ఎక్స్ అనుకుందామండి. మరి ఎంత లాభ శాతం బీకి అమ్మేటప్పటికి లాభం ఎంత వేసుకున్నాడు? లాభ శాతం 12% తీసుకున్నాడు. కాబట్టి మరి అమ్మిన వెల ఏ ఎంతకు అమ్మాడు? అమ్మిన వెల ఈక్వల్ టు మన ఫార్ములా ఏంటంటే
కొన్న వెల ఇంటూ 1 ప్లస్ లాభ శాతం బై 100. మరి ఇక్కడ చూడండి, అమ్మిన వెల అంటే ఎవరికి అమ్మాడు? బీకి అమ్మాడు. అంటే బీ కొన్న వేలే అవుతుంది. ఇది కొన్న వేల వచ్చేటప్పటికి మనకు ఎక్స్, అలాగే 1 ప్లస్ లాభ శాతం 12 కాబట్టి 12/100. మరి చూడండి, ఎక్స్ ఇంటూ ఇక్కడ 100 ఇంటూ 100 ప్లస్ 12 అంటే 112. 112 112/100. సరే, ఎక్స్ని పక్కన రాస్తుంటాను జనరల్గా. 112/100 ఎక్స్. వాట్ ఈస్ దిస్? ఇది ఏ అమ్మిన వెల అంటే బి కొన్న వెల. కాబట్టి బి కొన్న వెల ఇది మనకి ఇక్కడ వచ్చింది. మరి బి ఖాళీగా కూర్చోవాలి. బి ఏం చేశాడు? దాన్ని 5% నష్టానికి అమ్మాడు. 5% నష్టానికి అమ్మాడు. ఫార్ములా దాదాపు ఇదే ఉంటుంది, కానీ మనం చేయాల్సిందంటే నష్టం కాబట్టి మైనస్లో తీసుకోవాలి. కాబట్టి బి అమ్మిన వెల అనుకుందాం. బి అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు మన సేమ్ ఫార్ములా కొన్న వెల. కొన్న వెల వచ్చినప్పటికీ బి ఎంత కొన్నాడు? 112x/100కి కొన్నాడు ఇంటూ 1 మైనస్ వేద్దాం, ఎందుకంటే 5 నష్టంలో ఉంది. 5/100 దిస్ ఈక్వల్ టు 112x/100 ఇంటూ 100లోంచి 5 పోతే 95. 95/100. మరి బి అమ్మితే ఎవరు కొన్నారు? సి కొన్నాడు. ఎంత కొన్నాడు? 2660 రూపాయలకి. అంటే బి ఎంతకైతే అమ్మాడో సి అంతకి కొన్నాడు. అంటే ఇది దేనికి సమానం అవుతుంది? 2660 రూపాయలకు సమానం అవుతుంది. మరి ఇప్పుడు దీన్ని మనం ఈక్వేషన్ని చెక్ చేయండి. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఈ 2660 అలాగే ఉంటుంది. 2660 ఈ 100s రెండు డినామినేటర్లో ఉన్నవి పై ఈక్వల్ టు అవతలకు వస్తాయి, న్యూమరేటర్లోకి వస్తాయి. 100 బై ఈ 112 95 న్యూమరేటర్లో ఉన్నవి కాస్త డినామినేటర్లోకి వస్తాయి. వీటిని మనం సింప్లిఫికేషన్ చేసినట్లయితే మనకు 2500 రూపాయలు ఆన్సర్గా వస్తుంది. మరి 2500 ఆన్సర్ ఎక్కడ ఉందంటే మనకు 4వ సమాధానం 2500 కింద ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. కాబట్టి మనం ఇక్కడ ఏ ఎంతకి కొన్నాడో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాము. లాభశాతాన్ని 12% కింద తీసుకొని అమ్మిన వెల ఎవరికి అమ్మాడు? బీకి అమ్మాడు. కాబట్టి బీకి అమ్మాడు కాబట్టి బీ కొన్న వెల ఇది అవుతుంది, 112/100 అవుతుంది. దాన్ని బి మళ్ళీ 5% నష్టానికి అమ్మాడు కాబట్టి సి కొన్న వెల ఏమవుతుందంటే బి అమ్మిన వెలకే సమానం అవుతుంది. ఆ రెండింటిని మనం సమానం చేసినప్పుడు మనకు ఆన్సర్ 2500 రూపాయలుగా రావడం జరిగింది. తదుపరి 5వ ప్రశ్నలోకి వెళ్దాం. 3 రకాల నూనెలు 42 లీటర్లు, 28 లీటర్లు, 70 లీటర్లు 3 పాత్రలు ఉన్నాయి ఇక్కడ. మరి 3 పాత్రలను ఖచ్చితంగా కొలవడానికి కావలసిన పాత్ర యొక్క గరిష్ట ఘన పరిమాణం. ఇక్కడ ఈ గరిష్ట ఘన పరిమాణాలు వచ్చాయంటే మనం కనుక్కోవాల్సింది గసాబా. మరి గసాబా కనుక్కునేటప్పుడు ముందు చిన్న నెంబర్లతో వెళ్తున్న సాధారణంగా సాంప్రదాయం ప్రకారం. కాబట్టి 28కి 40కి గసాబా కనుక్కుందాం. 28 ఒక్కట్లు ఈక్విలిడియన్ డివిజన్ లెమ్మ అన్నమాట ఇది. 28 ఒక్కట్లు 28 తీసివేస్తే మనకు 42 14. మళ్ళీ 14ని 28 తోటి చెక్ చేద్దాం. 14 28. ఇక్కడ నిశ్శేషంగా భాగారించబడింది కాబట్టి ఈ 14 అనేది 42 28కి గసాబా. మనం 70 కూడా చెక్ చేయాలి కాబట్టి 14 తోటి 70ని కూడా చెక్ చేద్దాం. 70 యొక్క గసాబా కనుక్కుందాం. నా 14కి 70కి 14 5లు 70 ఒకే స్టెప్లోనే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నిశ్శేషంగా భాగరించబడింది కాబట్టి 14 అనేది 42 28 70 ఈ 3 అంకెలకి సంబంధించినటువంటి గసాబా. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? కావలసిన కొలత పాత్ర యొక్క గరిష్ట ఘన పరిమాణం 14 లీటర్లు. కాబట్టి 4వ సమాధానం మనకు ఖచ్చితమైన సమాధానం అవుతుంది. ఇటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే
3 నెంబర్ల యొక్క గసాబా కనుక్కుంటాం. గసాబా వచ్చేటప్పటికి ఎంత ఆన్సర్ అవుతుందో మన సమాధానం కూడా అంతే అవుతుంది. ఆరవ ప్రశ్న 97,21,500 మధ్యలో ఒక డాష్ ఇచ్చాడు. 6 అనే సంఖ్యను 11 నిశ్శేషంగా భాగింపబడుతున్నాడ. ఆ స్టార్ స్థానంలో అమర్చగలిగే కనిష్ట అంకె ఏది అని చెప్పి మన ప్రశ్న. ఇవి భాజనీయత సూత్రాల్లో 11 యొక్క భాజనీయత సూత్రం. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు చూడండి 97,21,500 ఇక్కడ మనకు ఏదో స్టార్ లాంటిది ఒకటి ఇచ్చాడు. 6 ఇక్కడ ఆల్టర్నేట్ నెంబర్స్ చూడండి 9, 2, 5, 6. ఈ ఆల్టర్నేట్ నెంబర్స్ భేదం 11 యొక్క గుణిజం అయి ఉండాలి. అది మన యొక్క ప్రాపర్టీ. ఇక్కడ 9 + 2 + 5 + 6 9, 2, 11, 5, 16, 6, 22 వచ్చింది. ఇక వీటి సంగతి చూద్దాం. 7 + 1 + స్టార్ ఈజ్ ఈక్వల్. ఇక్కడ 7 + 1 8 వచ్చింది. ఇది 22 11 యొక్క గుణిజం. మనకి ఇక్కడ కనుక 11 వస్తే ఇప్పుడు ఈ రెండింటి యొక్క తేడా కూడా 11 వస్తుంది కాబట్టి 11 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది అని చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ 7 + 1 8 తర్వాత ఇక్కడ మనకు 3 అంటే 11లోంచి 8 తీసివేస్తే మనకు 3. ఈ 3 కనుక ఇక్కడ ఉంటే అత్యంత కనిష్ట సంఖ్య ఇదే. ఇక్కడ ఈ 3 కనుక ఉంటే వీటి యొక్క డిఫరెన్స్ 11 కింద వస్తుంది. కాబట్టి అంటే 11 లేదా 11 యొక్క గుణిజాలు ఏవైనా కావచ్చు. ఇక్కడ ప్రస్తుతానికి మనకు 11 కనిష్ట సంఖ్య అడిగాడు కాబట్టి మనం లీస్ట్ తీసుకున్నాము. కాబట్టి 3 అనేది మన సరైన సమాధానం. ఇది 1లో ఉంది. కాబట్టి ఆ స్టార్ ప్లేస్లో 3 అనే అంకె ఉంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఇది 11 చేత నిశ్శేషంగా భాగారింపబడుతుంది. నెక్స్ట్ 7వ ప్రశ్న. మిస్టర్ ఏ అనే అతను ఒక సెకండ్లో 1/2/3 మీటర్ల దూరం నడవగలడు. అంటే ఇది ఎంత వస్తుంది? 3 1 3 3 2 5/3 మీటర్లు. మరి అతను 12 నిమిషాల్లో అన్నాడు. 12 నిమిషాలు అంటే మనకి ఇచ్చింది సెకండ్లే కదా, కాబట్టి దీన్ని మళ్ళీ సెకండ్లోకి మారుద్దాం. నిమిషానికి 60 సెకండ్లు ఇంటూ సెకండ్కి ఎంత దూరం వెళ్తున్నాడు? 5/3 అంటే 1 సెకండ్లో 5/3 మీటర్ల దూరం వెళ్తే మరి 12 నిమిషాల్లో అంటే 12 ఇంటూ సెకండ్లలోకి మార్చాము 60 ఇంటూ 5/3 3 1 3 20 12 24 240 ఇంటూ 5 మనకి ఎంత వస్తుంది? అది 1200 వస్తుంది. కాబట్టి 1200 మీటర్ల దూరాన్ని ఇతను నడవగలుగుతాడు. ఇన్ని 12 నిమిషాల్లో. కానీ 1 సెకండ్లో ఇచ్చాడు. మనం అక్కడ ఇచ్చినటువంటి కాలం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. 1 సెకండ్ ఇచ్చాడని 12తో హెచ్చవేయకూడదు. మరలా మనం 60 సెకండ్లలోకి మార్చుకోవాలి దాన్ని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 8వ ప్రశ్న. 10 మీటర్ల పొడవు 8 మీటర్ల వెడల్పు ఇక్కడ ఉన్నటువంటి ఒక దీర్ఘచతురస్రం మనకు కనపడుతోంది స్క్రీన్ మీద. దానిలో ఏం చేశారంటే 5 మొక్కల పాదులు తీయబడారు. 1 2 3 4 5 మనకు రెడ్ కలర్లో కనపడుతున్నాయి. మొక్కల పాదులన్నీ 2 మీటర్ల భుజము గల చతురస్రాలు. ఒక్కోటి 2 మీటర్ల భుజం అనమాట. ఇది 2 ఉంటుంది, ఇది 2 ఉంటుంది. అలాగే ఇది 2, ఇది 2. అలాగే భుజాలు వచ్చినప్పటికి అన్నీ 2 2. అంటే వీటి వైశాల్యం ఎంత అవుతుంది? ఇది ఒక 4, ఇది ఒక 4, ఇది ఒక 4, దీని వైశాల్యం కూడా 4, దీని వైశాల్యం 4. అడిగింది ఏంటి? మిగిలిన ప్రదేశం యొక్క వైశాల్యం కనుక్కోవాలి. ఈ మధ్యలో ఉండేటువంటి ఖాళీ ప్రదేశ వైశాల్యం కనుక్కోవాలి. కాబట్టి మొక్కల వైశాల్యం అంటే మొక్కల పాదుల వైశాల్యం ఎంత మనకు? 5 పాదులు ఇంటూ ఒక్కోదానికి 4 20 చదరపు మీటర్లు. ఇక్కడ సెంటీమీటర్ల మీటర్లు 20 మీటర్లు అవుతుంది, చదరపు మీటర్లు అవుతుంది. మరి మొత్తం మనకు స్థల వైశాల్యం ఎంత? స్థల వైశాల్యం వచ్చేసేసి 10 ఇంటూ 8 వాటి పొడవు ఇంటూ వెడల్పు సూత్రం 18 80 చదరపు మీటర్లు. ఓకే, కాబట్టి
మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటిక మిగిలిన ప్రదేశం అంటే ఆటోమేటిక్గా మనకు 80లోంచి ఆల్రెడీ పాదులు తీసినటువంటి 20 తీసేస్తే 60 చదరపు మీటర్లు. మరి 60 చదరపు మీటర్లు మనకు ఆన్సర్ ఉంది 5. ఇక్కడ 3లో 60 చదరపు మీటర్లని మన సమాధానం వచ్చింది. కాబట్టి మొత్తం వైశాల్యంలోంచి ఆ పాదులు ఏర్పరిచినటువంటి 5 పాదులు ఏర్పరిచినటువంటి 5 4 20 తీసివేస్తే మన సమాధానం వస్తుంది. తదుపరి 9వ ప్రశ్న. ఒక త్రిభుజము యొక్క భూమి ఎత్తులు 4:5 నిష్పత్తిలో కలవు. కాబట్టి భూమి నిష్పత్తిలో ఇచ్చినప్పుడు వాటి మారుద్దాం. భూమి ఈక్వల్ టు 4x అనుకుందాం, ఎత్తు 5x అనుకుందాం. మనకు వైశాల్యం ఇచ్చాడు కదా, వైశాల్యం సూత్రం ఏంటంటే ½ BH, అరా ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, అరా ఇంటూ 4x ఇంటూ 5x. మరి ఇదంతా ఇచ్చాడు మనకు 640 ఇచ్చాడు. కాబట్టి 4 5 20, ఈ 2 కింద క్యాన్సిల్ అవుతుంది, 2 2 అనుకో, 2 5 10x², 10x² ఈక్వల్ టు 640. మనకు లెక్కలో ఇచ్చున్నాడండి, ఇక్కడ చూడండి 640 సెంటీమీటర్లని. కాబట్టి x² ఏమవుతుంది 640/10 అంటే 64. మరి x ఈక్వల్ టు √64, దట్ ఈక్వల్ టు 8. మనల్ని కనుక్కోమంది ఎత్తు కనుక్కోమన్నాడు. ఎత్తు ఎంత తీసుకున్నాం మనం 5xగా తీసుకున్నాం. కాబట్టి 5 × x వచ్చేటప్పటికి 8, 5 8 40 మీటర్లు సెంటీమీటర్లు. కాబట్టి 40 ఎక్కడ ఉంది, ఇక్కడ సెంటీమీటర్లు, ఎత్తు సెంటీమీటర్లు అని ఇచ్చేసాడు. కాబట్టి 40 అనే ఆన్సర్ ఇక్కడ ఇచ్చేసాడు. కాబట్టి మనకు తెలియని క్వాంటిటీలు నిష్పత్తిలో ఇచ్చిన వాటిని ఎక్స్లోకి మార్చుకున్నాం, సూత్రంలో ప్రతిక్షేపించుకున్నాం. ఇచ్చిన ఆన్సర్ 640 కాబట్టి కొంత క్యాన్సిలేషన్ జరిగి x² విలువ 64 వచ్చింది. అప్పుడు x యొక్క దాని యొక్క వర్గమూలం కనుక్కుంటే 64 యొక్క వర్గమూలం 8. మరలా ఈ 8ని తీసుకెళ్ళి ఆ xలో 5xలో ప్రతిక్షేపించాం, మన ఆన్సర్ వచ్చింది. తదుపరి మరో ప్రశ్న. ఇక్కడ చూద్దాం, ఒకసారి గమనిద్దాం మనం. ఒక 80 మీటర్లు 40 మీటర్లు పొడవు గల ఒక ప్లాట్ చుట్టూతా మరలా మనకు 3 మీటర్ల వెడల్పుతోటి మరొక బాటని నిర్మించడం జరిగిందట. ఓకే, ఇటు చూడండి. ఇక్కడ మనకు లోపల కొలతలు వచ్చేటప్పటికి ఇది 80 అవుతోంది, ఇదేమో 40 అవుతుంది. బాట వెడల్పు మనకు 3 మీటర్లు. ఎక్కడ చూసినా కూడా 3 మీటర్లే ఉంటుంది బాట వెడల్పు. ఇక్కడ తీసుకోండి, ఇక్కడ తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా కూడా 3 మీటర్లు ఉంటుంది. మరి అప్పుడు బయటి కొలతలు ఏమవుతాయి, ఇటొక 3 అటొక 3. ఇక్కడ ఇది 80, 2 3లు కలుపుకుంటే మనకి 86 వెడల్పు అవుతుంది, ఇక్కడ 46 అవుతుంది. కాబట్టి మనకు బాట వైశాల్యం వచ్చేటప్పటికి బయటి దీర్ఘచతురస్ర వైశాల్యము మైనస్ లోపలి దీర్ఘచతురస్ర వైశాల్యం. కాబట్టి బాట వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు బయటి దీర్ఘచతురస్ర వైశాల్యము మైనస్ లోపలి దీర్ఘచతురస్ర వైశాల్యం. మరి బయట దీర్ఘచతుర వైశాల్యం ఎంత అవుతుందంటే 86 × 46. దీనిలోంచి లోపలి దీర్ఘచతురస్ర వైశాల్యం 80 × 40 తీసివేయాలి. మరి 86 × 46 మనకు హెచ్చవేస్తే 3956 మైనస్ 8432 3002 తీసివేసినప్పుడు మనకు 756. మనకు అడిగింది ఏంటి, బాట వైశాల్యం చదరపు మీటర్లు. మరి ఈ ఆన్సర్ ఎక్కడ ఉందో చూద్దాం. 756 ఈ 4 సమాధానాల్లోనూ కూడా ఎక్కడా లేదు. అప్పుడప్పుడు ఇట్లాంటివి జరుగుతుంటాయి.
ఇచ్చిన ఆన్సర్స్లో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, మనకి యాడ్ స్కోర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మన సమాధానం 756 ఇక్కడ ఇవ్వడం మిస్ అయిపోయాడు, 876 ఇచ్చున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఒక మార్కుని గెయిన్ అయినట్టే. ప్రతి ప్రశ్నని మనం మైనస్ మార్కులు ఉండవు కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ చేసి వచ్చినందువల్ల మీకు ఉండేటువంటి ఉపయోగం అది. 11వ ప్రశ్న, 30 సెంటీమీటర్ల పొడవు, 15 సెంటీమీటర్ల వెడల్పు మరియు 8 సెంటీమీటర్ల ఎత్తు కొలతలు కాగల దీర్ఘఘన ఘన పరిమాణము, అదేవిధంగా ప్రతి భుజము 16 సెంటీమీటర్లు కాగల సమఘన ఘన పరిమాణాల యొక్క తేడా కనుక్కోమన్నాడు. ఇదేమో 16 సెంటీమీటర్లు ఇచ్చాడు, అలాగే ఇది 30, 15, 8 ఈ విధమైన కొలతలు ఇచ్చున్నాడు. కాబట్టి మనం ఘన పరిమాణం LBH దీని యొక్క ఫార్ములా. అప్పుడు మనకు 30 ఇంటూ 15 ఇంటూ 8 దిస్ ఈక్వల్ టు 3600 ఘన సెంటీమీటర్. అలాగే సమఘన ఘన పరిమాణం ఏ క్యూబ్ అంటాం జనరల్గా, అంటే ఇక్కడ 16 క్యూబ్గా తీసుకుంటాం. 16 క్యూబ్ వచ్చేసేసి మనకు 40, 96. కాబట్టి తేడా అన్నప్పుడు పెద్ద సంఖ్యలోంచి చిన్న సంఖ్యను తీసేస్తాం. 40, 96లోంచి 3600 తీసివేస్తే మనకు 496 ఘన సెంటీమీటర్లు ఉంటుంది. కాబట్టి మన ఆన్సర్ ఇక్కడ చూడండి 4లో ఉంది, 496. అంటే దీర్ఘఘనం ఈ షేప్లో ఉంటుంది. దీనికి పొడవు, వెడల్పు, ఎత్తులు ఉంటాయి. సమఘనంలో 3 భుజాలు, 3 వైపు కొలతలు కూడా సమానంగానే ఉంటాయి. ఇక్కడ 16 సెంటీమీటర్లు చప్పున ఇచ్చాడు, ఇక్కడ 3 కొలతలు విడిగా 30, 15, 8 ఇచ్చాడు. కాబట్టి LBH సూత్రాన్ని ఉపయోగించి కనుక్కుంటే 3600 వచ్చింది. ఇక్కడేమో ఏ క్యూబ్ సూత్రాన్ని ఉపయోగిస్తే 4096 వచ్చింది. పెద్ద ఘన పరిమాణంలోంచి చిన్న ఘన పరిమాణాన్ని తీసివేసినప్పుడు మనకు సమాధానం వచ్చింది. నెక్స్ట్ 12వ ప్రశ్నలోకి 12వ ప్రశ్న, రూట్ ఆఫ్ x - 1 ఇంటూ y + 2 దీని విలువ మనకు 9కి సమానం కావాలి. ఇది జనరల్గా చేసే కన్నా మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూడండి. 10, 7, 15, 12, 12, 11, 10, 8. కాబట్టి వీటిని సబ్స్టిట్యూట్ చేసి మనం ఆన్సర్ కనుక్కోవడానికి ట్రై చేద్దాం. కాబట్టి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ x బదులు 10 తీసుకుందాము. ఫస్ట్ ఆప్షన్ తోటి చెక్ చేస్తున్నాం. 10 - 1 ఇంటూ y వచ్చేటప్పటికి మనకు 7 + 2 ఆటోమేటిక్గా దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఇంటూ 9 అని వస్తుంది మనకు. కాబట్టి 9 ఫస్ట్ అటెంప్ట్లోనే మనం సక్సెస్. అంటే ఇది సూత్రాల ద్వారా వెళ్ళి లెక్క చేసేదానికన్నా మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ద్వారా వెళ్తే ఈ ప్రాబ్లము మనకు చాలా సింపుల్గా క్లియర్ చేయగలం. కాబట్టి మన సరైన సమాధానం 10, 7 అనేది సరైన సమాధానం అవుతుంది. అలాగే నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్దాం మనం. చూడండి, ఇది కూడా స్క్వేర్ రూట్స్కి సంబంధించిందే ఇచ్చున్నాడు మనకు. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 24 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 216 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 96. మరి దీన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 24ని అంటే మనం ఇచ్చిన ఆన్సర్లు కూడా ఒకసారి మనం చెక్ చేయండి. అన్నీ కూడా 6, 2లకు సంబంధించి మాత్రమే స్క్వేర్ రూట్ 6, అలాగే 2 ఇంటూ స్క్వేర్ రూట్ 2లు అట్లా ఉన్నాయి ఆన్సరు. కాబట్టి దీన్ని మనం కొంచెం కారణాంకాలుగా విడగొట్టుకుందాం. చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 6, 4, 24లుగా దీన్ని మనం విడగొట్టుకోవచ్చు. ప్లస్ రూట్ ఆఫ్ 216ని 36 6లుగా 36 ఇంటూ 6గా తీసుకున్నాను. అలాగే
96ని 16 ఆర్లుగా తీసుకున్నాను. 16 × 6. సరే, ఇక్కడ మనకు 6కి వర్గమూలం లేదు కాబట్టి 4 యొక్క వర్గమూలం 2, ఆ √6ని అలాగే రాసుకున్నాను. ప్లస్ 36 యొక్క వర్గమూలం 6, మిగిలిన √6ని అలాగే రాసుకున్నాను. బై 16 యొక్క వర్గమూలం 4, ఈ √6ని అలాగే రాసుకున్నాను. ఇక్కడ పైన ఈక్వేషన్లో మనం √6ని కనుక కామన్ తీసినట్లయితే మనకు 2 + 6 మిగులుతుంది పైన డినామినేటర్లో, బై 4√6. మరి √6 క్యాన్సిల్ అయిపోతుంది. మన సమాధానం చూడండి. 2 + 6 అంటే 8/4. 8/4 అంటే 4 1s 4 2s అంటే = 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి ఇక్కడ 2. కాబట్టి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఎలా మనం కారణాంకాలుగా విడగొట్టుకోవాలి అనే దానికి మనకు చిన్న క్లూ ఇక్కడే ఆన్సర్స్లోనే దొరుకుతుంది. 6లు 2లు కనపడుతున్నాయి కాబట్టి మనం 6కి సంబంధించినటువంటి మల్టిపుల్గా ఇచ్చినటువంటి వాటిని రాసుకోవడానికి ప్రయత్నిస్తాం అన్నమాట. 24ని కానీ 216ని కానీ 96ని కానీ 6 యొక్క మల్టిపుల్స్గా మనం తయారు చేసుకున్నాము. ఎప్పుడైతే 6 యొక్క మల్టిపుల్స్గా తయారు చేసుకున్నామో మనకు క్యాలిక్యులేషన్ చాలా సులభంగా తయారైపోతుంది. అదేవిధంగా మనం 14వ ప్రశ్నలోకి వెళ్దాం. x/7 - x/8 = 20. 14వ ప్రశ్న x/7 - x/8 = 20గా తీసుకుందాం. ఈ సింపుల్గా మామూలుగానే సాల్వ్ చేసేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 8x - 7x / 7 56 = 20. సింప్లిఫికేషన్ చాలా ఈజీ. 8xలోంచి 7x కనుక మనం తీసేస్తే x మిగులుతుంది. = 20 × 56. మరి 20 56 1120. 1120 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకి ఇక్కడ 1120 ఆప్షన్ 3గా ఉంది. కాబట్టి ఇది చాలా సింపుల్గా చేసేస్తాము. x/7 - x/8 అంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా మనం 8x - 7x అంటే ఇక్కడ మన x మిగులుతుంది. ఈ 56ని = అవతల వైపుకి తీసుకెళ్ళినప్పుడు మనం ఈ 2లోకి మారిపోతుంది. కాబట్టి ఈ సమాధానం వస్తుంది. 15వ ప్రశ్నని మనం పరిశీలిద్దాం. 15వ ప్రశ్న 9 × x + y² - 16 × x - y². దిస్ ఈజ్ ద ప్రాబ్లం. మనం దీనికి ఇక్కడ 9 అనేది 3² రాసుకోవచ్చు కాబట్టి మనము 3 × x + y మొత్తానికి హోల్² వేద్దాం. ఎందుకంటే 3కి కూడా మనకు స్క్వేర్ అనేది కావాలి కాబట్టి. మైనస్ 16ని 4² రాసుకోవచ్చు కాబట్టి 4 × x - y ఈ మొత్తానికి హోల్² వేసి ఇక్కడ 4² అనేది మనకు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మొత్తం టాపిక్ అంటే 3 × x + y² అంటే ఇది మొత్తాన్ని ఏ అనేటువంటి ఒక పాయింట్ తోటి మనం కనుక తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ బి అనుకుంటే మనం దీన్ని a² - b² సూత్రం అంటే చూడండి. a² - b² = a + b × a - b అనేది మనకున్నటువంటి స్టాండర్డ్ ఫార్ములా. a² - b² = a + b × a - b. ఆ ప్రకారంగా దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే మనకేమవుతుందంటే 3 × x + y అంటే ఇది a అనుకున్నాం మనం, ప్లస్ 4 × x - y ఇది b అనుకున్నాం, ఇంటూ a - b అంటే a బదులుగా 3 × x + y యాజ్ యూజువల్గా రాస్తాను, మైనస్ 4 × x - y. ఇక ఉన్నదాన్ని మనం ఇప్పుడు సింప్లిఫై చేసుకోవాలి. ఇటుకి షార్ట్ కట్స్ అంటూ ఏముండవు. 3x + 3y + 4x - 4y ఇంటూ 3x + 3y - 4x మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ 4y అవుతుంది. చూడండి ఇక్కడ 3x ఉంది,
ఇక్కడ 4x ఉంది అంటే మనకు 7x. 3yలోంచి 4y తీసివేసినప్పుడు ఇంకా ఒక y మిగులుతుంది మనకు -y ఇంటూ ఇక్కడ 3x మైనస్ 4x అంటే -x అవుతుంది. 3y ప్లస్ 4y అంటే 7y పాజిటివ్ కాబట్టి నేను ముందు రాస్తున్నాను. అది చూడండి ఇప్పుడు 7x మైనస్ y 7y మైనస్ x ఇక్కడ మనకు 4th ఆప్షన్ కింద ఈ ఆన్సర్ కనపడుతుంది. అంటే మనకి ఇక్కడ కొంచెం లెంగ్దీ ప్రాబ్లమే, నాన్ మ్యాథమెటిక్స్ అటువంటి వాళ్ళకి కొంచెం సింప్లిఫికేషన్ కష్టంగానే ఉంటుంది. కానీ ఈ ఫార్ములాస్ కొంచెం ఓపిక్గా నేర్చుకున్నట్లయితే a² మైనస్ b² ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b, అలాగే మనకి a ప్లస్ b హోల్ స్క్వేర్, a మైనస్ b హోల్ స్క్వేర్, ఇవన్నీ కనుక 1-2 సార్లు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ ప్రాబ్లం చేయటం మనకు సులభంగా ఉంటుంది. ఏదైనా కూడా ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 16వ ప్రశ్న, మొదటి 10 ప్రధాన సంఖ్యల సగటు కనుక్కోండి అన్నాడు. కాబట్టి ప్రధాన సంఖ్య అంటే తెలుసుంటే చాలు. 1 మరియు అదే సంఖ్య కారణాంకంగా కలిగినటువంటి సంఖ్యలను మనం ప్రధాన సంఖ్యలు అంటాము. అటువంటివి ఏముంటాయంటే 2 నుంచి మొదలవుతాయి మనకు. కాబట్టి ప్రధాన సంఖ్యల్ని మనం వరుసగా ఉన్న ప్రధాన సంఖ్యలన్నింటినీ మనం రాసుకున్నట్లయితే 2 ప్లస్ 3 ప్లస్ 5 7 9 ప్రధాన సంఖ్య కాదండి. నెక్స్ట్ ప్రధాన సంఖ్య 11, ఆ తర్వాత 13, 14, 15, 16 పనికిరావు, 17, అలాగే 19, 21 కూడా పనికిరాదు, 22 కూడా పనికిరాదు, 23, లాస్ట్లో 29. ఇవి మనకున్నటువంటివి. వీటి యొక్క టోటల్ మనకు మొత్తం జాగ్రత్తగా కూడినట్లయితే 129 వస్తుంది. మనల్ని కనుక్కోమంది సగటు కాబట్టి సగటుకు మనకు స్టాండర్డ్ ఫార్ములా రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇది స్టాండర్డ్ ఫార్ములా. ఈ ప్రకారం మనకి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. కాబట్టి రాసుల మొత్తం వచ్చినప్పటికి 129. రాసుల సంఖ్య 10 కాబట్టి మనకు డినామినేటర్లో ఒక్క సున్నాతో ఉన్నటువంటి డిజిట్ ఉంది కాబట్టి మనకి ఇది 12.9. కాబట్టి మన సమాధానం ఎక్కడుందో చూసుకోండి ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనకు ప్రధాన సంఖ్యలు అంటే తెలిసి ఉండాలి. ఆ ప్రధాన సంఖ్యలు మొదటి 10 అన్నాడు కాబట్టి ఆ 10 ప్రధాన సంఖ్యల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 100 లోపు ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలన్నింటినీ మనం నేర్చుకొని ఉండాలి. ఈ సందర్భంగా 100 లోపు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయని డైరెక్ట్గా నాలెడ్జ్ ఓరియంటెడ్ క్వశ్చన్ కూడా అడిగేటువంటి సందర్భాలు లేకపోలేదు. ఇక మొదటి 10 ప్రధాన సంఖ్యలు అన్నాం కాబట్టి ఆ 10 ప్రధాన సంఖ్యలు కూడాము, సగటు అన్నాం కాబట్టి రాసుల మొత్తం 30 రాసుల సంఖ్య వేసినట్లయితే మనకు సమాధానం వస్తుంది. తదుపరి మనం 17వ ప్రశ్నని మనం మొదలు పెడతాం. ఆరోహణ క్రమంలో ఉన్న రాసులు 10, 12, 14, x-3, x+2, 25. 1 2 3 4 5 6 7 నెంబర్లు ఉన్నాయి. చూద్దాం ఒకసారి. అంటే ఇక్కడ మనకు దగ్గర 10, 12, 14, x-3, x+2, 25. ఇవి మనకి ఇచ్చినటువంటివి. మధ్యగతానికి ఫార్ములా ఏంటంటే అన్గ్రూప్డ్ డేటాకి అవర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతం ఏమవుతుందంటే ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమం కానీ దత్తాంశాన్ని రాసి సరిగ్గా మిడిల్లో మధ్యలో వచ్చేటువంటి విలువని మధ్యగతంగా తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఆరోహణ క్రమంలోనే ఇచ్చాడు కాబట్టి మనం జస్ట్ యూ హ్యావ్ టు పిక్ ద మిడిల్ నెంబర్. ఇక్కడ మనం మిడిల్ నెంబర్ చూడండి జాగ్రత్తగా, x-3 అనేది ఉంది. కాబట్టి మధ్య విలువ x-3 విలువ మధ్యగతం మనకు 19 అని లెక్కలో ఇవ్వటం జరిగింది. కాబట్టి x-3 ఈక్వల్ టు 19 కాబట్టి x ఈక్వల్ టు ఏమవుతుందంటే 19కి ఆ 3 పక్కకు వెళ్తే +3 అవుతోంది కాబట్టి 22. కాబట్టి ఇక్కడ మధ్యగతం కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. సింపుల్గా మన సమీకరణాన్ని సాల్వ్ చేసేటువంటి సింపుల్ ఈక్వేషన్స్ ఆ రెండు తెలిసి ఉండాలి. మన సమాధానం 22 అనేది మన సమాధానం అవుతుంది. తదుపరి 18వ ప్రశ్నలోకి వెళ్దాం. ఇక్కడ x1, x2, x3 అండ్ సో ఆన్ xn రాసుల సరాసరి 25 అన్నాడు. మరలా x1కి 3 కలిపాడు, x2కి 6 కలిపాడు, x3కి 9. ఆ విధంగా x30కి కూడా x10 అయి ఉండాలి. అది x30 కాదు, x10 ఇక్కడ ప్రాబ్లంలో
ప్లస్ 30 రాసుల సరాసరి అని అడిగి ఉన్నాడు. x10 అమ్మా, ఇది ఇక్కడ అంటే 10 రాసులే ఉన్నాయి కాబట్టి మనకి ఇచ్చినటువంటి. కాబట్టి ఈ x1 x2 x3 సో ఆన్ x10 రాసుల సరాసరి ఇచ్చినటువంటి సరాసరి 25. దీని ఇట్లా పక్కన ఉంచుదాం. తర్వాత ఏం జరిగింది, ప్రతి నెంబర్కి 3, 6, 9 ఆ విధంగా కలుపుకుంటూ పోయాడు. 3, 6 కలిసింది, 9 కలిసింది అండ్ సో ఆన్ ప్లస్ 30 కలిసింది. మొత్తం ఎన్ని నెంబర్లు అవుతున్నాయి? 10 నెంబర్లు అవుతున్నాయి. 10 నెంబర్లకి మరి ఈ మొత్తం ఎక్స్ట్రా కలిసింది కాబట్టి ఈ మొత్తం టోటల్ కనుక్కుంటాం. ఇది అంకశ్రేణిలో ఉన్నది కాబట్టి అంకశ్రేణిలో n పదాల మొత్తం Sn ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ ఎల్ అనేటువంటి సూత్రాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. లేదంటే మొత్తం రాసుకొని వరుసగా కూడినా కూడా మనకి ఇబ్బంది ఏం లేదు. n అంటే మొత్తం 10 నెంబర్లు ఇచ్చున్నాడు బై 2, a అంటే మొదటి నెంబర్ 3, l అంటే లాస్ట్ నెంబర్ 30. ఈ ప్రకారం ఏమవుతుంది, ఇది ఒక 2 1లు 2 5లు తీసివేస్తే మనకు టోటల్ ఎంత వచ్చిందంటే 30 ప్లస్ 3 33 ఇంటూ 5 మిగిలింది. ఇది రాసుల మొత్తం. మరి సరాసరి 10 నెంబర్లకి రాసుల్లో పెరిగింది కదా, వీటి యొక్క సరాసరి మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఎన్ని మొత్తం 10 రాసులు ఉన్నాయి కాబట్టి సరాసరి అంటే ఈ సరాసరి వచ్చినప్పటికీ ఎక్స్ట్రా ఇచ్చినటువంటి రాసుల సరాసరి కాబట్టి రాసుల మొత్తం 33 ఇంటూ 5 బై రాసుల సంఖ్య 10. కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ క్యాలిక్యులేషన్ 5 1లు 5 2 33 బై 2 అంటే 16.5. ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి సరాసరి 25, కొత్తగా కలిపినందువల్ల వచ్చినటువంటి సరాసరి 16.5. కాబట్టి మొత్తం అసలు సరాసరి ఏమవుతుందంటే మన దగ్గర ఉన్నటువంటి 25కి ఈ ఎక్స్ట్రా చేరినటువంటి 16.5 యొక్క సరాసరి కూడా మనం ఆ నెంబర్ కూడా కలుపుతాం. మొత్తం కూడితే మనకు 41.5 వస్తుంది. కాబట్టి కొత్తగా తయారైనటువంటి నెంబర్ అంటే x1 x2 x3లతో పాటు 3 6 9 అండ్ సో ఆన్ 10 ఉన్నటువంటి రాసుల సరాసరి 41.5. కాబట్టి మనకు 3వ సమాధానం. అంటే ఇక్కడ రెండు సార్లు మనం విడివిడిగా జాగ్రత్తగా గమనించుకోవాలి. వాడిచ్చినటువంటి సరాసరికి ఎక్స్ట్రా నెంబర్లు ఏమైతే కలిశాయో ఆ ఎక్స్ట్రా నెంబర్ల సరాసరిని కూడా కలుపుకొని ఆ రెండింటిని కూడేసాం మనం చేసినటువంటిది అది. కాబట్టి సరాసరి మీద దీనిలో మనకు కొంచెం 2-3 లెక్కలు తగిలినట్టున్నాయి. కాబట్టి సరాసరి కాన్సెప్ట్ని కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. తదుపరి మనం 19వ ప్రశ్నలోకి వెళ్దాం. ఇది త్రిభుజంలో నుండి కోణాల నిష్పత్తి ఇచ్చాడు. ఆ కోణంలో ఉండేటువంటి పెద్ద కోణము అన్నాడు. ఇక్కడ ముందు మొత్తం మన కాన్సెప్ట్ ఎలా రావాలంటే త్రిభుజంలో ఉండేటువంటి కోణాల మొత్తం 180 డిగ్రీలుగా తీసుకోవాలి. 3 కోణాలని మనం రాస్తున్నాం చూడండి. నిష్పత్తిలో ఇచ్చాడు కాబట్టి 3 కోణాలు మనం x గాను అలాగే 3x గాను 5x గాను తీసుకుందాం. ఎందుకంటే 1:3:5 అనే పదం ఉపయోగించాడు కాబట్టి 1x 3x 5x. కాబట్టి ఈ మొత్తం 3 కోణాల మొత్తం 180 అనేటువంటి పాయింట్ మీకు తెలుసు కాబట్టి ఈ మూడింటిని కూడదాం. x ప్లస్ 3x ప్లస్ 5x ఈ టోటల్ ఎంత ఉండాలి? ఖచ్చితంగా 180 డిగ్రీలు మాత్రమే ఉండాలి. త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు కాబట్టి 4 + 5 9x. మనం 9x ఈక్వల్ టు 180. కాబట్టి x ఎంత అవుతుంది? x ఈక్వల్ టు 180/9. 9 1లు 9 2 0. కాబట్టి x ఈక్వల్ టు 20 వచ్చింది. మనల్ని అడిగింది x విలువ కాదు, ఏమడిగాడు? అతి పెద్ద కోణము. పెద్ద కోణం అంటే ఖచ్చితంగా 5 నిష్పత్తిలో ఉన్నదే కదా పెద్ద కోణం అయ్యేది. కాబట్టి పెద్ద కోణం ఈక్వల్ టు మనకు 5x అవుతుంది. అంటే 5 × 20 కింద తీసుకుందాం. 5 20లు 100 మన ఆన్సరు. కాబట్టి 4వ ఆప్షన్లో ఈ సమాధానం మనకు కనపడుతుంది. కాబట్టి ఇక్కడ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి మనకు. 3 కోణాలు ఇవ్వలేదు, జస్ట్ వాటిని నిష్పత్తిలో ఇచ్చాడు కాబట్టి వాటిని మామూలు కోణాలుగా మనం x అనుకొని తెలియని అన్నోన్ క్వాంటిటీగా మార్చుకొని 3 కోణాలు మొత్తం 180కి సమానం చేసి x విలువ కనుక్కొని లాస్ట్లో ఆ x విలువని పెద్ద కోణం అని అడిగాడు కాబట్టి విడివిడిగా కోణాలు అడిగినా కూడా గబగబా చెప్పేయచ్చు మనం. కాబట్టి ఈ విధంగా మనం ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకు లాస్ట్లో ఇచ్చినటువంటి బాహ్య కోణాల మొత్తం 360 డిగ్రీ ఫిక్స్డ్ ప్రాబ్లం అండి. ఇది ఒక సిద్ధాంతం మనకు.
త్రిభుజములో అంతర్కోణాలు మొత్తం ఇందాక మాట్లాడుకున్నాం. ఇందాక త్రిభుజం తీసుకున్నప్పుడు ఆ త్రిభుజము లోపల ఉండేటువంటి కోణాలు ఈ 3 కోణాలు కూడితే 180 డిగ్రీలు వస్తుంది. అదే బాహ్య కోణాలు అంటే చూడండి, ఈ కోణము ఇటువైపు ఉన్నటువంటి అంటే త్రిభుజ భుజాలను పొడిగించగా ఏర్పడేటువంటి కోణాలు అన్నమాట. ఇది ఈ భుజాన్ని పొడిగిస్తే ఇక్కడ కోణం ఏర్పడింది, ఈ భుజాన్ని పొడిగించినందువల్ల ఇక్కడ కోణం ఏర్పడింది, ఈ భుజాన్ని పొడిగించినప్పుడు మనకు ఈ కోణం ఏర్పడింది. ఈ 3 కోణాల మొత్తము 360 డిగ్రీలు. ఇది స్టాండర్డ్ నాలెడ్జ్ ఓరియంటెడ్ క్వశ్చన్ అండి. దీని గురించి మనం బిట్గా నేర్చుకుంటే సరిపోతుంది. దీంతో మనం సెకండ్ సెట్కి సంబంధించినటువంటి ప్రశ్నల సమాధానాలు పూర్తి చేయడం జరిగింది. తదుపరి వచ్చే వీడియోలో మనం 3వ సెట్కి సంబంధించినటువంటి సమాధానాలు నేర్చుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మరింతమందికి ఈ విషయం తెలియజేయడం కోసం సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం చేయండి. థ్యాంక్ యూ.